నమస్తే అండి. వేణుస్వామి గారు, వీణా వాణి వీళ్ళిద్దరి విషయం సోషల్ మీడియాలో చక్కర కొడుతూనే ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ ఆమె వీడియో చేస్తూ నండూరు శ్రీనివాస్ గారు వీడియోలతో ఫాలో అవుతూ ఉంటారు. ఆమె నండూరు శ్రీనివాస్ గారు బంధువులు కాబోలు. ఆమె మాట్లాడుతూ మమ్మల్ని సపోర్ట్ అడుగుతున్నావు, నువ్వు ఏ రకంగా సపోర్ట్ అడుగుతున్నావు, జాతకాలు చెప్పటం ఇదేనా, మీలాంటి వాళ్ళ వల్ల మమ్మల్ని చెప్పులతో కొడతారని చెప్పి ఒక వీడియో అయితే రీసెంట్గా ఆవిడ చేశారు. కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే వీణావాణి చక్కగా మంచి వీణ ప్లే చేస్తూ ఉంటుంది. మంచి మంచి ప్రోగ్రామ్స్, దేశ విదేశాల ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ ఉంటూ ఆమె గురించి ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఒక నెగిటివ్ ట్రోల్స్ అనేది చేయలేదు. ఇప్పుడు ఇంత నెగిటివ్ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారంటే తన భర్త ప్రతి ఒక్క సెలబ్రిటీస్ గురించి, పొలిటికల్ నాయకుల గురించి టూ మచ్గా జాతకాలు చెప్తూ వాళ్ళని అల్లరపాలు చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా తన భర్త జాతకాల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తూ బతికేస్తూ ఉన్నాడు. అలాగే ఇతను కామాఖ్య వెళ్ళి అక్కడ కొన్ని కామాఖ్యాదేవి పూజలు చెప్పడం అభ్యంతరంగా ఉన్నప్పుడు కూడా అక్కడ వామాచారం పద్ధతిలో కొన్ని పూజలు చేస్తూ ఉండటం, ఆ పూజల వల్ల కొన్ని లక్షల రూపాయలు విడుదల వసూలు చేయటం. అంటే కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళారంటే అక్కడ బలులు అయితే ఉంటాయి, మద్యము, మాంసము, అన్ని రకరకాల వాటితో ఆ పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే వేణుస్వామి ఆ పూజలు చేసేటప్పుడు రష్మిక మందాన కానీ అందరికి కూడా పూజలు చేసేటప్పుడు నాన్ వెజ్, చికెన్లు, మటన్లు, ఆల్కహాల్స్ అన్నీ ఫేస్బుక్ లైవ్లోనే, ఫేస్బుక్ వీడియోలోనే విడుదల చేస్తూ నేను ఇలాంటి పూజలు చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నీ భర్త, అమ్మవాణి, నీ భర్త ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉంటే ముందు నాన్ వెజ్ అనేదే ముట్టుకోడు, అలాగే పబ్బులు, క్లబ్లు నిర్వహించడు, ఈ ఆల్కహాల్ తాగటం, నాన్ వెజ్ తినటం అనేది చేయడు. కానీ నీ భర్త, నువ్వు ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తానని అడుగుతున్నావు, ఎవరు కూడా సద్బ్రాహ్మణులు ఎవరు కూడా మీ కుటుంబానికి సపోర్ట్ చేయరు. మీరు నాన్ వెజ్ తింటారు, ఆల్కహాల్ తీసుకుంటారు. నీ భర్త ఒక బ్రాహ్మణ్ అని చెప్పుకుంటూ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా దాతాలుగా సంబంధించిన వాక్చాతుర్యం కానీ, మాట్లాడే విధానం కానీ ఎక్కడా కరెక్ట్గా ఉండదు. చిరంజీవి గారు కుమార్తె 3వ పెళ్లి చేసుకుంటుందని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకుంటాడని మాట్లాడాడు. ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని చెప్పాడు. అలాగే కేసీఆర్ మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తే లేదని చెప్పాడు. ఇలాగ ప్రతి ఒక్కరితో కూడా ఏదైనా జాతకం ఒకరికి చెప్పాలంటే నిజంగా వాళ్ళకి ప్రాణగండమా, వాహనగండమా, పదవి యోగం లేకపోవటమా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక క్లయింట్ వచ్చేప్పుడు హెల్త్ ప్రాబ్లమ్సా ఏదైనా తెలిసినప్పుడు జాతకం చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఆ విషయాన్ని వాళ్ళకి డైరెక్ట్ అటాక్గా చెప్పేయకూడదు. ఎందుకు చెప్పకూడదంటే ఆ జాతకం ఎలా తెలిసిన తర్వాత ఆ వ్యక్తి మనోవేదనకి గురయ్యి ఇప్పుడు జరుగుతున్న దానికన్నా జరగబోతున్నది ఇంకెంత పెను ప్రమాదమంగాను ఊహించుకొని దాని గురించి తీవ్రమైన అశాంతికి గురవుతూ ఉంటారు. జాతకంలో దోషాలు ఉన్నప్పుడు కూడా మీరు ఇలాంటి పరిహారం చేసుకోండి, ఇలాంటి పరిహారం చేసుకోండి అని మీ భర్త చెప్పాలి. చెప్పకపోగా నాగార్జున కోడలు, కాబోయే కొత్త కోడలు కలిసి ఉండరు అని చెప్పటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఆడు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ భవిష్యత్తు లేదు, జగనే సీఎం, కేసీఆర్ఏ సీఎం అని చెప్పటం, ఇలాగ మాటలు మాట్లాడుతున్నప్పుడు వీణావాణి గారు మీ భర్తని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు?
ఇంత వీణ ఇంత చక్కగా అద్భుతంగా ప్లే చేసే మీరు మీ భర్తని కంట్రోల్ చేయలేదా? మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదండి, ఇది కాంట్రవర్సీలు అయిపోతాయి, పొలిటికల్ లైన్లో ఉన్న నాయకుల జోలికి వెళ్ళొద్దు, ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, మనము వీళ్ళ మధ్యనే బతుకుతూ ఉన్నాం కాబట్టి మనకి అందరి సపోర్ట్ కావాలి కాబట్టి మనము ఇలాగా చెప్పడం కరెక్ట్ కదని చెప్పడం తెలీదా? టీవీ5 మూర్తి గారు మీ దగ్గర 5 కోట్లు అడిగినప్పుడు దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఇన్ని రోజులైనా సరే ఎందుకు బయట పెట్టలేదు? టీవీ5 మూర్తి గారు పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కూడా అలాగే పిఎస్కి వెళ్ళి మమ్మల్ని ఈ వ్యక్తి 5 కోట్ల కోసం బెదిరించాడని మీరెందుకు కంప్లైంట్ పెట్టలేదు? మీ జాతకాలు మీకు తెలియకుండా ఉన్నాయా? మీకు తెలియదా? ఇంతమందిని మనం విమర్శించి మాట్లాడితే రేపన్న రోజున నేను కూడా తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, నాకు ఇమేజ్ పోతుంది అని చెప్పి ఈణవాణికి తెలీదా? వేణుస్వామికి తెలియదా? నిజంగా అంత గొప్ప జ్యోతిష్యులు అయితే ఒకరికి జరిగే చెడు గురించి మేము మాట్లాడేవాళ్ళు 10 మందికి మంచి చేసే పూజలు మీరు చేయొచ్చు కదా. రష్మికకో ఇంకొక ఫిల్మ్ స్టార్కో ఇంకొకరికో మీరు పూజలు చేసేటప్పుడు 10 మంది బాగుండాలని ఆ కామాఖ్య దేవి దగ్గరికి వెళ్ళి మీరు అర్పించే బలులు అంటే ఒక పూజ చేస్తే 5-6 లక్షలు అవుతుంది ఒక పర్సన్గా అని చెప్తున్నారు. అంటే పూజ కంటే అక్కడ కొనే ఐటమ్స్ అలాంటివి అంత ఖర్చు అవుద్దని చెప్తున్నారు. పూజ చేసినందుకు మీరు ఎంత తీసుకుంటారో తెలియదు. ఇలాంటి పూజలు ప్రపంచం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఈ కేరళ విపత్తులు ఇలాంటివి వచ్చి రాకుండా కంట్రోల్ చేయాలని చెప్పి ఆ కామాఖ్య దేవుని కొలిచి మీరు 10 మంది కోసం నేను ఈ పూజలు చేస్తున్నాను, ఈ ప్రపంచ శాంతి కోసం నేను యాగం చేస్తున్నాను, ఈ ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేస్తున్నానని చెప్పడం పోయి ఎవరో ఒక గర్భిణీ స్త్రీ జాతకం చూపించుకుంటాకి వెళ్తే నీకు పుట్టబోయే బిడ్డకి హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్తే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది? తను గర్భిణీగా హెల్తీగా కడుపు నిండా అన్నం తినగలదా? నిజంగా పుట్టిన బిడ్డకి హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందే ఆ విషయం తెలుసుకుని ఎంత అల్లకొల్లాలం అయిపోతారు. దేవుడు మనకి జరగబోయే విషయాన్ని ముందే ఎందుకు తెలియపరచడంటే మనకి జీవితం అంటే కష్ట నష్టాలతో సుఖాలతో బాధలతో ఉంటుంది. అలాంటిది మనకి జరగబోయే విషయం రేపే తెలిస్తే అది సృష్టికి విరుద్ధం. ఒకవేళ నిజంగా రేపే తెలిస్తే లేకపోతే ఒక నెల తర్వాత జరగబోతుంది ముందే తెలిస్తే మన ఒక నెల తర్వాత నేను చనిపోతాను నాకు తెలిసినప్పుడు ఇప్పుడు నేను నిర్వర్తించవలసిన ధర్మాలు నేను నిర్వర్తించలేను. అలాగే నేను చనిపోతాను తెలిసిన నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు. నా బంధువులు కూడా టెన్షన్గా ఉంటారు, అమ్మ పలానా టయానికి వీళ్ళు చనిపోతారు. అలాగా ప్రతి ఒక్కరి జీవితం ముందు చనిపోతారో ఇడిపోతారో లేకపోతే నష్టపోతారో లాస్ అవుతారని ముందే తెలిస్తే గనక ఆ మనుషులు వాళ్ళ జీవితాన్ని మనుగడ సాగించలేరు. అలాంటిది నిజంగా అక్కనేని నాగచైతన్య ముందు వైఫ్ గొడవలు ఉన్నాయి, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇడిపోతారని చెప్పారు. ఓకే, వీళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు ఇడిపోతారా కలిసి ఉంటారా అనేది దైవాధీనం, అది వాళ్ళ చేతిలో కూడా లేదు. అభిప్రాయ భేదాలు వస్తే వాళ్ళని ఇడిపోవచ్చు, లేదా వాళ్ళ మధ్యన సరైన అండర్స్టాండింగ్ అవగాహన ఉంటే జీవితాంతకాలం వాళ్ళు కలిసి ఉండొచ్చు. మీరు చెప్పిన జాతకాలు ఈ మధ్యన ఏమి జరిగినాయి? చిరంజీవి కుమార్తె 3 పెళ్ళిళ్ళు చేసుకుంటుందని చెప్పారు, అది జరిగిందా? చంద్రబాబు నాయుడు సీఎం కాడు అన్నారు, జరిగిందా? పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తు లేదు అన్నారు, పవన్ కళ్యాణ్కి 4వ పెళ్ళి తప్పనిసరిగా ఉందన్నారు, అది జరిగిందా? అలాగే రఘురామకృష్ణరాజు గారు నెగ్గే ఛాన్స్ లేదన్నారు, ఆయన బంపర్ మెజార్టీతో ఆయన నెగ్గాడు. అలాగే ఇప్పుడు చెప్తున్న నాగచైతన్య 2వ పెళ్ళిలో వాళ్ళు జీవితాంతం కలిసి ఉండరు మీరు ఎలా డిక్లేర్ చేస్తున్నారు? ఇప్పుడు ఓడిపోయారు అని శ్రీవాణిని అడుగుతున్నప్పుడు ఏమో అది దేనికోసం అలా జరిగిందో అని అడుగుతున్నారు. రేపటి రోజు నాగచైతన్య వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళకి పిల్లలు పుట్టి హ్యాపీగా ఉంటే అప్పుడు కూడా నువ్వేం చెప్తావు? ఏమో వాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారో ఏ కాన్సెప్ట్తో అలా జరిగిందో అప్పుడు ఏం చెప్తారంటే మా గురించి భయపడి కలిసి ఉన్నారని చెప్తారా? ఒక ఏణుస్వామికి వీణావాణికి భయపడి జీవితాంతం ఎవరు కాపురం చేయరు. జాతకం అనేది చెప్తే నిజంగా ఏదైనా వాళ్ళ ఇంట్లో ఒక గండం ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్తే దానికి రెమెడీగా మీరు ఈ పూజలు చేసుకోండి, మీరు ఈ నోములు నోసుకోండి, మీరు ఈ టెంపుల్కి వెళ్ళండి,
మీరు ఈ దానం చేయండి అని చెప్పాలి తప్పించి కానీ మీకు ఆ, చావు యోగం ఉంది, లేకపోతే మీకు మరణ యోగం ఉంది, లేకపోతే మీకు వాహన ప్రమాద యోగం ఉంది, ఇన్ని ఇలా యోగాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. జాతకం అనేది చెప్పేటప్పుడు అలా చెప్పకుండా వాళ్ళకి నెగిటివ్ జరుగుతుంది, చెడు జరుగుతుంది అన్నప్పుడు మీరు ఈ పూజ చెయ్యండి, ఈ పరిహారం చెయ్యండి, మీకు ఏదైనా నష్టం రాబోయేది ఉంటే కనుక మీకు అది ఆ పూజ వలన కొంచెం ఆ బాధ నుంచి బయటపడతారని చెప్తే అది అప్పుడు పర్ఫెక్ట్ సిద్ధాంతి అనిపించుకుంటాడు. కానీ వాణి, శ్రీవాణి, ఈణావాణి మీ భర్త చెప్పే జాతకాల వల్ల మీ ఇద్దరు కలిసి ఉంటారా లేదా ముందు చూసుకోండి. మీరు అన్నాళ్ళు కలిసి ఉంటారా, మీకు ఇలాంటి కాంట్రవర్సీలో ఉండి మీ జీవితాలు ఏమైపోతే ముందు మీ జాతకాలు మీరు చూపించుకోండి. అంతేగాని పబ్లిక్ పర్సన్స్ పైన, సీనియర్ సెలబ్రిటీస్ పైన, పొలిటీషియన్ పైన మీరు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జాతకాలు చెప్పడం అనేది అది 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలాగే మీ బ్రాహ్మణ సంఘాలు మీకు సపోర్ట్ అనేది చేయరు. మీరు మద్యము, మాంసము నీ భర్త తింటూ ఉంటే ఒక సద్బ్రాహ్మణులు వచ్చి మేము సపోర్ట్ ఎలా చేస్తారనుకుంటున్నావు వీణావాణి? నీకున్న ఇమేజ్ పోయింది, నీకున్న పేరు పోయింది. మిమ్మల్ని కావాలని చెప్పి కాంట్రవర్సీలు, విమర్శలు చేయాలని ఎవరు అనుకోవట్లేదు. ఆ సిచ్యువేషన్కి మీరు వచ్చారు, మీరు తీసుకున్నారు. కాబట్టి ఈణావాణి మీ భర్తకి ఇక్కడి నుంచైనా మంచి జాతకాలు, మంచిగా 10 మందికి ఉపయోగపడేలాగా జాతకాలు ఎలా చెప్పాలో, ఎలా ఉండాలో ముందు అది నేర్చుకోండి. తర్వాత మీ విధానం బాగుంటే అప్పుడు మీ బ్రాహ్మణ కుటుంబాలు మీకు వచ్చి సపోర్ట్ చేస్తారు. మీరు కరెక్ట్గా ఉండి మీరు బ్రాహ్మణ పద్ధతుల్లో, బ్రాహ్మణ ఆచారాలతో మీరు ఫాలో అవుతున్నారంటే మీ బ్రాహ్మణులు మీరు అడగక్కలేకుండా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు అడగవలసిన అవసరం అయితే లేదు. నీ భర్తని కనీసం కొంచెం లైన్లో పెట్టుకోమ్మా.